find that many times we try to do things in our way and there's confusion. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధానంలో మనం పనులు చేయాలనుకుంటాం, అందుకే కలవరం ఏర్పడుతుంది. For example, ఉదాహరణకు we pray for something and nothing happens. మనం ఏదో ఒక దాని గురించి ప్రార్థన చేస్తాం, ఏమీ జరగదు. That is the experience of most believers. అనేక మంది విశ్వాసులు అనుభవించేది అది. Lord, I claim this promise. ఓ దేవా, ఈ వాగ్దానాన్ని నేను అడుగుతున్నాను, and nothing happens. ఏమీ జరగదు. I'll show you some promises. కొన్ని వాగ్దానాలు మీకు చూపిస్తాను. Matthew 6:33. మత్తయి సువార్త 6:33. He was talking about verse 31 about eating and drinking and clothes to wear. ఇక్కడ తినటం, త్రాగటం, వస్త్రాలు వేసుకోవటం గురించి ప్రస్తావించబడింది. 6:31. What shall we eat? What shall we drink? What shall we wear? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము. And that also includes for our children also. అందులో మన పిల్లల అవసరాలు. And also for their education, because only if they get educated they can earn their living and get food and clothing. వాళ్ళ చదువుల గురించి కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటేనే మరలా వాళ్ళకు కూడా తినటం, త్రాగటం, వస్త్రం ధరించుకోవటం వస్తుంది. We think of house to live. మనము నివసించడానికి ఒక ఇల్లు గురించి ఆలోచిస్తాం. Food, తినటానికి తిండి, clothing, వస్త్రాలు, and educating our children. మన పిల్లలను చదివించుకోవటం గురించి. These are our major expenses. మనం చూసినట్లయితే మనకి ఎక్కువగా ఖర్చు అయ్యే విషయాలు ఇవి. If you are sick, some hospital expense. లేనట్లయితే మనకి ఏమైనా వ్యాధులు బారిన పడితే హాస్పిటల్ అయ్యే ఖర్చులు. Is God interested in all these things? దేవునికి వీటన్నిటి మీద ఆసక్తి ఉందా? Does God know that we need money for house rent? మనం ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు కావాలని దేవుడికి తెలుసా? And food. మనం తినడానికి తిండి కావాలని తెలుసా? Clothing. మనం వేసుకోవడానికి బట్టలు కావాలి, children's education, మన పిల్లలను చదివించుకోవడానికి డబ్బులు కావాలని, మనకి ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు డబ్బులు కావాలని హాస్పిటల్కి. Everybody needs money for these expenses. కాబట్టి ఎవరికైనా ఉండే అవసరాలు ఇవే. And everything cost is going up. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. So how shall we live? మరి ఏ విధంగా మనం బ్రతకాలి? Jesus tells us, యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, the people of the Gentiles, verse 32, they are eagerly seeking for all these things. 32వ వచనంలో అన్యులు వీటన్నిటి గురించి ఎంతో వెతుకుతూ ఉంటారు. But your heavenly Father, you already knows you need these things. కానీ మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కావాలని ఆయనకి ఇప్పటికే తెలుసు. But the question is, కానీ ప్రశ్న ఏంటంటే, is he your heavenly Father? Is God your heavenly Father? అసలు దేవుడు మీకు పరలోకపు తండ్రిగా ఉన్నాడా లేదా? Do you have a relationship with him like you have with your own father? నీ సొంత తండ్రితో, భూ సంబంధమైన తండ్రితో ఉన్నట్లుగా ఆయనతో కూడా నీకు సంబంధం ఉందా? See, if a child has got a good relationship with his father, ఒక బిడ్డకి తన తండ్రితో మంచి సంబంధం ఉంటే, and he is in college, అతను ఒక కళాశాలలో ఉంటే, he says, Daddy, please send some money for my fees. నాన్న నేను ఫీజు కట్టాలి, డబ్బులు పంపించమని అడుగుతాడు. Or my hostel accommodation, I need to pay something. లేకపోతే నా హాస్టల్ ఫీజు కట్టాలి. Or I'm in hospital now, please send some money for the treatment. లేకపోతే నేను ఆసుపత్రిలో ఉన్నాను, నాకు చికిత్స కోసం డబ్బులు కావాలి, పంపించు. Which father will say no? ఏ తండ్రి లేదు అని చెప్తాడు? Even a bad father will send money. ఒక చెడ్డ తండ్రి కూడా డబ్బులు అయితే పంపిస్తాడు. Now what about if we are children of God? మనం దేవుని బిడ్డలమై ఉన్నాం, మరి మన సంగతి ఏంటి? And we have these needs. మనకి అవసరాలు ఉన్నాయి. House rent, మనకి ఇంటి అద్దెకు కావాలి, తినడానికి తిండి కావాలి, వేసుకోవటానికి బట్టలు కావాలి, children's education, బిడ్డలను చదివించుకోవటానికి చదువులకు డబ్బులు కావాలి, హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు డబ్బులు కావాలి. These 5 things we all need. ఈ 5 విషయాలు మన అవసరాలు. We go to our heavenly Father. మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి, he says no. లేదు అని చెప్తాడా? How is that? Is he worse than earthly fathers? అంటే మరి ఆయన భూ సంబంధమైన తండ్రి కంటే ఎంత చెడ్డవాడా? Jesus said, if you earthly fathers know how, verse 3, chapter 7 and verse 11, 7:11 మనం చూసినట్లయితే, if you earthly fathers know how to give good things to your children, how much more your heavenly Father will give what is good to you. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. So it is very important to understand why you are not getting these things. మరి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఎందుకు మనం పొందట్లేదు? Why you have to go begging and borrowing from other believers? ఎందుకు వేరే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం మనం? Did Jesus ever have to go beg and borrow from other people? యేసుక్రీస్తు ప్రభువు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడా డబ్బులు? Did Jesus ever go to somebody and say, I'm sorry, my heavenly Father let me down, so please give me some money? మా పరలోకపు తండ్రి నన్ను సరిగా చూసుకోవట్లేదు, దయచేసి మీరు డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా అడుక్కున్నాడా? Jesus never said it. యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. But some of God's children are saying that now. కానీ మరి కొంతమంది దేవుని పిల్లలు ఎందుకు అంటున్నారు ఈ రోజు? My heavenly Father disappointed me, so
you please help me. నా పరలోకపు తండ్రి నన్ను నిరాశపరిచాడు, మీరు సహాయం చేయండి. Dear brother, you are more kind than my heavenly Father. ఓ ప్రియ సహోదరుడా, నా పరలోకపు తండ్రి కంటే నువ్వెంతో దయగలవాడివి. I will feel insulted if I have to say that to another believer. ఒకవేళ వేరే విశ్వాసికి నేను అలా చెప్పాల్సిన పరిస్థితి వస్తే నేను ఎంతో సిగ్గుపడతాను. To say I have some need of money, నాకు డబ్బులు అవసరం ఉంది, my heavenly Father is not helping me. నా పరలోకపు తండ్రి నాకు ఎటు సహాయం చేయట్లేదు. You are a kind man, help me. నువ్వెంతో దయగలవాడివి, నాకు సహాయం చేయి. Sometimes they go to unconverted relatives also. కొన్నిసార్లు మార్పు చెందని బంధువుల దగ్గర కూడా వాళ్ళు వెళ్తారు. Why is it like that? ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? Very important to understand. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. I'll tell you something. నేను ఒక మాట చెప్తాను. The promises in the New Testament are not for everybody. క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు అందరి కోసం కాదు. That is what many people don't understand. అదే చాలా మందికి అర్థం కాదు. If you get a check for 100,000 rupees, 1,00,000 రూపాయలకి చెక్ ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే you're so happy. ఎంతో సంతోషంగా ఉంటారు మీరు. But then you look at the name, it is somebody else's name. కానీ అక్కడ చూసినట్లయితే పేరు మీద ఉండదు, ఎవరి పేరు ఉంటుంది. Oh, that's not for me. అయ్యో ఇది నా కోసం కాదా అనుకుంటా. You give it in the bank, they'll say we can't put it in your name. This is not in your name. మీరు బ్యాంకులో ఇచ్చినట్లయితే మీ ఖాతాలో మేము వేయలేము, ఎందుకంటే నీ పేరు లేదు అక్కడ. Whenever you see a check, you see if it is in your name. కాబట్టి ఎప్పుడైనా ఏ చెక్ మనం చూసినా ఆ చెక్ మీద మన పేరు ఉందా లేదో చూసుకోవాలి. We always are careful. If it is your name, you can put it in the bank. ఒకవేళ దాని మీద నీ పేరు ఉంటే నువ్వు బ్యాంకులో వేసుకోవచ్చు. The promises in the Bible, కాబట్టి బైబిల్లో ఉన్న వాగ్దానాలు for whom are they? మరి ఎవరి కోసం అవి? Maybe they are not for you. అవన్నీ నీ కోసం కాదు. Okay, this seek God's kingdom first and all these things will be added to you. ఇక్కడ దేవుని రాజ్యము నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. For whom is that? ఎవరి కోసం అవి? Those who seek His kingdom and His righteousness first. ఎవరైతే ఆయన రాజ్యాన్ని నీతిని మొట్టమొదట వెతుకుతారో For them it is guaranteed. వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఇవి ఇవ్వబడతాయి. House rent, ఇంటి అద్దె, food, తినటానికి తిండి, clothing, వేసుకోవటానికి బట్టలు, children's education, పిల్లల చదువుల కోసం డబ్బులు, hospital expense. ఆసుపత్రి పాలైనప్పుడు డబ్బులు. Guaranteed if God's kingdom is what you're seeking first. నీవు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే ఇవన్నీ ఖచ్చితంగా దేవుడిని and అనుగ్రహిస్తాడు. His righteousness. దేవుని యొక్క నీతిని వెతుకుతుంటే